అలానే మిస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి చిహ్నంగా కనిపిస్తూ ఉన్నారు. 3 అంశాలని ప్రధానంగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం. ఆంధ్రప్రదేశ్ దిశను మార్చేటువంటి ఒక 3 పనులు సాకారం కాబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో. ఏంటి అవి అని అంటే ఫోటోలో నేను ఆల్రెడీ చూపిస్తున్నాను. ఒకటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. దీనికి సంబంధించి ఆల్రెడీ విజయవాడ ఎంపీ ఆల్రెడీ మాట్లాడారు. చిన్ని గారు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టేడియం, క్రికెట్ స్టేడియంని ఏర్పాటు చేయడానికి, ఇంటర్నేషనల్ స్టేడియం కట్టడానికి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఇంటర్నేషనల్ స్టేడియం రాబోతుంది అమరావతిలో. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు. అయితే 2019 నుంచి 2024 వరకు దాని ఫ్రీక్వెన్సీ దారుణంగా పడిపోయింది. ఇంటర్నేషనల్ ఏరోప్లేన్స్ దిగడం కూడా తక్కువైపోయింది. కానీ ఈ మధ్యకాలంలో 3 బోయింగ్ విమానాలు, పెద్ద విమానాలు దిగాయి అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో. అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంది, గ్రాడ్యువల్గా ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇంటర్నేషనల్గా ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని గుర్తించారు. అయితే అమరావతి ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు థింక్ చేస్తూ ఉన్నారు. అయితే అమరావతి ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మరింత విస్తరింపజేసి అక్కడ ఎయిర్ ఫ్రీక్వెన్సీని పెంచాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి చిహ్నంగానే 3 బోయింగ్ విమానాలు పెద్దవి ఈ మధ్యకాలంలో ల్యాండ్ అయ్యాయి అక్కడికి అనేది ఒక న్యూస్. దానివల్ల ఏంటి ఆంధ్రప్రదేశ్కి లాభం అని అనుకోవచ్చు. కానీ ఎయిర్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని మాత్రమే ఇంటర్నేషనల్గా ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారు. మీకు గుర్తుంటే కనుక 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ విడిపోయిన తర్వాత 2014-2019 మధ్యలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఆ సమయంలో గన్నవరం ఫ్రీక్వెన్సీ పెరిగింది, ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. దాంతో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు. అమరావతి భూములు ఆకాశానికి వెళ్ళిపోయాయి 2014-19 మధ్యలో. దానికి కారణం ఏంటంటే పెట్టుబడులు పెట్టడానికి డైరెక్ట్గా విదేశస్తులు గన్నవరంలో ల్యాండ్ అయ్యేవాళ్ళు. దాంతో ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఇంటర్నేషనల్గా కార్పొరేట్ సంస్థలు కానీ లేదంటే పారిశ్రామికవేత్తలు కానీ ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ బాగుందని చూసుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకుంటారు. దాని ప్రకారమే వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టడానికి వస్తూ ఉంటారు. అందుకే 2014-2019 మధ్యలో మీకు ఎయిర్ ఫ్రీక్వెన్సీ వైజాగ్లో కానీ, విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కానీ ఫ్రీక్వెన్సీ పెరిగింది. దానికి సమాంతరంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పడిపోయింది. దాంతో పెట్టుబడులు స్లో అయింది తెలంగాణకి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైజాగ్ కానీ లేదా గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ అమాంతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. దాంతో పారిశ్రామికవేత్తలందరూ కూడా తెలంగాణలో ల్యాండ్ అయిపోయారు. చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే 2024 ఎన్నికల ముందు నాటికి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో 1 ఎకరా అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేటువంటి పరిస్థితి, 100 ఎకరాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే తెలంగాణలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు వచ్చేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు వచ్చి తెలంగాణలో వస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పూర్తి రివర్స్ ఎందుకు అయింది అని అంటే భూముల రేట్లు దారుణంగా పడిపోయాయి, పెట్టుబడిదారులు రావట్లేదు, ఉపాధి అవకాశాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఏమో ఇండస్ట్రీస్లు వచ్చారు, ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది, ఉపాధి అవకాశాలు అమాంతం పెరిగాయి. దాంతో ల్యాండ్ కాస్ట్ పెరిగింది. ల్యాండ్ కాస్ట్ పెరగడంతో పాటు ఆర్టిఫిషియల్గా కొంత పెంచారు కేసీఆర్ గారు. దాంతో
తెలంగాణలో భూముల రేట్లు అమాంతం పెరగడంతో ఎకరా 100 కోట్లకి వెళ్ళింది. అయితే ఆ 100 కోట్లకి ఎవరు కొనలేదు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు కేసీఆర్ గారు. అప్పుడు ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పడం కాదు. క్రియేట్ చేసి లాస్ట్ 100 కోట్లు కొన్నటువంటి వాళ్ళని నిలబడి దాన్ని ఏమి రిస్ట్రిక్ట్ చేసుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఈ మొత్తం విషయాన్ని బయట పెట్టారు. లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చూపించి కేసీఆర్ గారు మార్కెట్ చేశారు. ఆయన పరిపాలన చేయకుండా మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఆయన ఏదో బంగారపు బిందులు ఇస్తారనుకున్నారు, లంకి బిందులు, కానీ ఇక్కడ చూస్తే ఓటు కొండలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రిగా ఆయన తొలి రోజుల్లో చెప్పారు రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి ఎయిర్ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగితే ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు అన్నీ పెరుగుతాయి. ఇది ఒక ఉదాహరణ. అందుకే ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్రీక్వెన్సీ పెరిగేలాగా అక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ ఎయిర్ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. సో దీంతో ఆడ ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగే కొన్ని ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక 3 సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళడానికి ఇష్టపడలేదు తెలుగు ఇండస్ట్రీ. అనేక రకాల బెనిఫిట్స్ ఇస్తా ఉన్నా కానీ హైదరాబాద్ నుంచి స్టూడియోస్ని ఆంధ్రప్రదేశ్కి తరలించడం లేదు. పైగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం టీఆర్ఎస్ పార్టీతో కలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి పెద్దలు వ్యాపారాలు చేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. భాగస్వాములుగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలతోటి వ్యాపారాలు చేసుకొని స్థిరపడిపోయి సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి కొంతమంది పెద్దలు అమాంతం కుబేర్లు అయిపోయారు. సో దాంతో సినిమా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళడానికి సిద్ధంగా లేదు. ఎంత బెనిఫిట్స్ ఇస్తున్నప్పటికీ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెనిఫిట్స్ ఇస్తామని చెప్పినా వెళ్ళలేదు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ దాదాపు 2-3 సంవత్సరాలు అసలు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో మూవ్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పటికీ అది వికటించింది. కారణం ఏంటంటే అక్కడ రామానాయుడు స్టూడియోకి ఇచ్చినటువంటి విశాఖలో భూముల్ని వాటిని ప్రభుత్వం తిరిగి తీసుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ రాజకీయపరమైనటువంటి ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఏర్పడింది. దీంతో హైదరాబాద్లోనే వాళ్ళు పెట్టుబడులు మరింత పెట్టి తెలుగు ఇండస్ట్రీని పెంచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తరలించుకు వెళ్ళాలి, స్టూడియోలు పెట్టించాలి. ప్రధానంగా స్టూడియోలు పెట్టేటువంటి వాళ్ళకి రాయితీలు భారీగా ఇస్తామని చెప్తున్నారు. విశాఖ, తిరుపతి, రాజమండ్రి ఈ 3 ప్రాంతాల్లో స్టూడియోలను పెట్టాలి అనేటువంటి ఒక ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలికింది. పర్యాటక శాఖ అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి మినిస్టరు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆహ్వానించారు. ఒక ప్రత్యేకమైన పాలసీని తీసుకొస్తున్నాం, మీరు స్టూడియోల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టండి అని చెప్పి. మరి సినిమా ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ అయితే ఇప్పటి వరకు లేదు. చలనచిత్ర నిర్మాతల మండలి తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడుతోంది. కొంతమంది నిర్మాతల మండలి వెళ్ళి మాట్లాడారు. అది సాకారం అయితే సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్కి కొంత మేరకు తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో సినిమా ఇండస్ట్రీ తరలి వెళ్ళడం, గన్నవరం ఎయిర్పోర్టు అలాగే విశాఖ ఎయిర్పోర్టు ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరగడం, అంతర్జాతీయ స్టేడియం అక్కడ ఏర్పాటు చేయటం అమరావతిలో జరిగితే ఈ 3 ఆంధ్రప్రదేశ్ యొక్క దశ దిశ మారిపోయే అవకాశం ఉంది విత్ ఇన్ ది 2-3 ఇయర్స్లో అనేటువంటి ఒక అభిప్రాయం ఆర్థికవేత్తల్లో కానీ సామాజికవేత్తల్లో కానీ కలుగుతుంది. మరి ఈ 3 వచ్చినందువల్ల ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా మారిపోతుందా రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.